అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి తండ్రి, నీ పిల్లలైన మా అందరికీ వించిన బిడ్డల మమ్మల్ని అందరినీ నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి స్తోత్రులయ్యా. మీ లేఖనముల నుండి నాయనా ఈ సమయంలో నాయనా శ్రమ నీ అనుమతి లేకుండానే వస్తుంది, నువ్వు పొమ్మంటే పోదు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి, సమయోచిత మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడి దీవించబడినట్లు ఆసక్తితో విని ఆత్మ తోడ్పాటు నీ పిల్లలు మాకందరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇదండి, ఈ సమయంలో శ్రమలు నీ అనుమతిని బట్టి నీకు రావు, నీవు పొమ్మంటే పోవు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఏ మనుషుడైనా సరే శ్రమలు రావాలి తన జీవితంలోనికి అనుమతించడు. నువ్వు అనుమతించకపోయినా నీకు శ్రమలు వస్తాయి. వచ్చిన తర్వాత వాటి వల్ల నష్టమో లాభమో మరి ఎందుకు వచ్చాయో అని పరిశీలన చేసుకుంటూ వాటిని వెళ్ళిపోవాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ అనుమతిని బట్టి నువ్వు చెప్పిన మాట విని ఆ శ్రమలో వెళ్ళిపోవు. గమనించు, అంటే అనుమతి లేకుండా నీలోనికి వచ్చిన శ్రమ నువ్వు చెప్తే వెళ్ళిపోదన్నమాట. గమనించుకోవాలి. కనుక అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ప్రియమైన వల్లరా, ఇక జరగబోయే రోజుల్లో క్రీస్తు ప్రభు యొక్క మరి శిలువ ధ్యానములు అని, శ్రమ దినాలు అని మరి రేపు 14వ తారీఖు నుండి జరుపుకుంటారు. కనుక వాటి నిమిత్తమై కొద్దిగా ఆ శ్రమల గురించి కొద్ది మాటలు వివరించి రేపు 14వ తారీఖు నుండి తప్పనిసరిగా క్రీస్తు ప్రభు యొక్క అంటే క్రీస్తు ప్రభు వారు ఎందుకు భూలోకానికి వచ్చారు, ఎందుకు అన్ని శ్రమలు పడవలసి వచ్చింది, ఒకవేళ శ్రమలు పడిన తర్వాత ఏం బోధలు చేశారు, ఏం చెప్పారు, ఎందుకు మరణించవలసి వచ్చింది, ఆ మరణం ద్వారా నీకు నాకు వస్తున్నటువంటి ఫలితార్థం ఏంటి, ఆయన సమాధి చేయబడి మరి 3వ దినం తిరిగి వచ్చి పరలోకానికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రానై ఉన్నారు. కనుక ఆ పరిస్థితులను వివరించుకోవటానికి సాధ్యమైనంత వరకు ఆ 47-48 దినాల్లో మనము ప్రయత్నించేద్దామండి. దానిలో భాగముగానే ఈ కొద్ది మాటలు ఏంటి మరలా చెప్పిన టైటిల్ విషయం అండి, శ్రమలు నీ అనుమతి తీసుకొని రావు, నీవు పొమ్మంటే పోవు అనే కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి, యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చక్కటి మాట చెప్పారండి. ఆ మాట నేను చదువుతానండి. ఇలా 2-3 వాక్య భాగాలు చదివి వినిపించిన తర్వాత క్లుప్త వివరణ, శ్రమలు ఎందుకు వస్తాయి, అసలు శ్రమలు ఎన్ని రకాలుగా మనం విభజించుకోవచ్చు అని కొద్దిపాటి చిన్న వివరణ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు పంచుకుంటానండి. వాక్యం చదువుకున్న ఈ సమయంలో యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకం జయించి ఉన్నాను అనెను. ఇది శిష్యులతో యేసు ప్రభువు వారు ఆయన మరణ గడియ సందర్భంలో, విశ్రాంతికి వెళ్తున్న సందర్భంలో పలికిన మాటగా మనం చూడవచ్చు అండి. లోకంలో మీకు శ్రమ, అయిన ధైర్యం తెచ్చుకోండి. అంటే లోకాన్ని నేను జయించాను, ఒక్కసారి మీకు వస్తున్న శ్రమను బట్టి నాకు వచ్చిన శ్రమలను చూస్తూ నేను ఎలాగైతే లోకాన్ని జయించానో అలా మీరు జయించాలి, అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను ఒక మార్గాన్ని చూపాను కనుక దాని గుండా వెళ్ళేటప్పుడు నాకు కలిగినటువంటి శ్రమలే మీకు కూడా తప్పనిసరిగా కలుగుతాయి. కనుక ఇప్పుడు ఏం చేయాలి, తప్పనిసరిగా మీరు ధైర్యం తెచ్చుకోండి, శ్రమలు కలిగినప్పుడు ధైర్యం తెచ్చుకోండి అంటాడండి.
మరో రకంగా మరొక మాట చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ శ్రమలు ఒక క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా అందరికీ వస్తాయండి. క్రైస్తవులకు అందరికీ వస్తాయి. కొందరికే వస్తాయి, కొందరికి రావని కదా. నీ అనుమతి లేకపోయినా శ్రమలు వస్తాయి. ఎందుకంటే నీ అనుమతి లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు నీతో చక్కటి తన పనిని జరిగించుకుంటాడు. నీ అనుమతి లేకుండా అన్ని నీ అవయవాలు పెరుగుదల కానీ, లేకపోతే ఇన్ని శరీర అవయవాలు మరి శక్తిని కోల్పోవటం కానీ, నీ అనుమతి తీసుకుంటే ఇవన్నీ ఏం జరగట్లే. టోటల్గా నీ అనుమతి లేకుండా అన్నీ కూడా అయినా తన అవసరం బట్టి అన్నీ జరిగించేసుకుంటాడు అన్న సంగతి మనకు కూడా తెలుసు కదండి. కనుక మరొక మాట, శ్రమలు మరి తప్పనిసరిగా వస్తాయి. శ్రమలు మనం ఏం చేయాలి అంటే సహించాలి. ఒకవేళ ఈ శ్రమలు వెళుతున్నప్పుడు నాకు దేవుడు ఏంటి ఇన్ని శ్రమలు పంపించాడు, మరి దేవుడు శోధిస్తున్నాడు అని మాత్రం అనకూడదట. శ్రమలు సహించాలి అంటున్నాడు. యాకోబు గారిని ఆ మాట అడిగి ఒక మాట తీసుకుందామండి. యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోనండి. మీకు శోధన కలిగినప్పుడు, ఎప్పుడు అందరికీ కలిగే శోధన గురించి ఇక్కడ చెప్పట్లే. మీ విశ్వాసమునకు కలుగు పరీక్షగా శోధనలు వస్తాయి. అంటే నువ్వు విశ్వాసగా ఉన్నావా, నీకు శోధనలు వస్తాయి. ఏమండి, ఆ శోధనలు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు నాకు చెప్తున్న మాట, ఆ శోధన లేకపోతే ఆ శ్రమే మహా ఆనందంగా ఎంచుకోనాలి అంటున్నాడు. అంటే శిష్యులతో చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ వస్తుంది. ఎందుకు వస్తుందంటే నా మాటను బట్టి, నా మాట మీరు వింటున్నారు కనుక, నా మాటను నమ్మి మీరు నడుస్తున్నారు కనుక, అందుకు లోకంలోకి వేరే బ్రతకాలి కనుక, లోకం దుష్టుని యందు ఉన్నది కనుక దుష్టుడు తప్పనిసరి శ్రమలో పెట్టి మరలా తన అధికారంలోనికి లోకంలోని కలిపేసుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అట్టి ప్రయత్నాలలో మీరేం చేయాలంటే మీ సహనాన్ని, ఓర్పుని చూపిస్తూ ఆ పరీక్షలో నెగ్గినటువంటి వారుగా ఉంటే మీరేమవుతుందో తెలుసా? ఎలా జయించాలో తెలుసా? ధైర్యంతో జయించాలి. విజయం పొందినటువంటి వారుగా, లోకం జయించేటటువంటి వరకు ఉంటానికి అవకాశం ఉంటుందని క్రీస్తు ప్రభువు చెప్తున్నారు. సో ఇటువంటి శోధన కలుగుతున్నప్పుడు అదే యాకోబు గారు 1వ పత్రిక 13వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు కీడి విషయమై శోధింపబడిన ఎరడు, ఆయన ఎవరైనా శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అసలు ఎందుకు శోధన వస్తుంది కింద చెప్తున్నాడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. శోధింపట్టని కారణం చెప్తున్నాడు. శోధన, దేవుడు శోధింపడు తన పిల్లలను అని కూడా వివరణ ఇస్తున్నాడు. ఆ శోధన సహించాలి. విశ్వాసం పరీక్ష వస్తుంది, అది ఆనందించుకోవాలని యాకోబు గారే చక్కటి మాట చెప్తున్నాడండి. శోధన కలిగినప్పుడు ఇంకా రోమపత్రికలో మీరు చూస్తున్నట్టయితే ఆయన ఏమంటాడంటే, ప్రేమ దేవుని పిల్లరా, వచనాలు చదువుతున్నాను కదండి, అందుకే చూస్తున్నా. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్న మాట, అంతేకాదు, రోమపత్రిక 5:3 అండి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏంటి? మహా ఆనందం ఎంచుకోవాలి. ఆనందం కొరకు వచ్చిందని నాకు విశ్వాసం పరీక్ష వచ్చింది. ఎందుకు వచ్చింది? అవి ధైర్యంతో ఎదుర్కొనాలి. ఎలా అంటే శ్రమ ఓర్పు పుట్టిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షించేటటువంటి ఆ రిజల్ట్ కొరకు చూపిస్తుంది అన్నట్టుగా మనకి అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి మనకు తెలియపరుస్తున్నాడండి. ఇంకా మీరు ఇంకో మాటగా చదివినాడు. పేతురుపత్రిక 4వ అధ్యాయంలో మరి 12వ వచనంలో ఏమంటాడంటే, ప్రియులారా, పేతురుపత్రిక 4:12 అండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. మాట అర్థమంది. క్రీస్తుని బట్టి మీ శ్రమలు వస్తున్నాయి, ఇది మహా ఆనందంగా ఎంచుకోండి. అగ్ని వంటి శ్రమలు అంటే అగ్నిలోనే మనం ఉంటాం కానీ కాలిపోం. అది మోషే గారు పొద మండిపోతుంది కానీ కాలిపోలే. ఏమండి, దాని షడ్రక్ మెషకు అగ్నిలో వేసారు కానీ వాళ్ళు కాలిపోలే.
అంటే అలాంటి అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఎందుకు? విశ్వాసానికి పరీక్షగా. నువ్వు నిజంగా విశ్వాసగా నువ్వు జీవిస్తున్నావంటే, క్రీస్తు నమ్మిన తర్వాత విశ్వాసగా ఉంటున్నావంటే తప్పనిసరిగా నీ జీవితం శ్రమల గుండా నడవాలి. శ్రమల్లో నీ సహనం ఏంటో బయటికి రావాలి, నీ ఓర్పు ఏంటో బయటికి రావాలి, నీ విధేయత ఏంటో బయటికి రావాలి. ఇవన్నీ కూడా నీకు పరీక్షగా వస్తున్న సంగతిని ఎప్పుడైనా గమనించావా? చాలా పర్యాలు క్రైస్తవులు ఇటువంటి శ్రమలు వస్తుంటే అసలు క్రీస్తును మనం నమ్ముకున్నామంటే నమ్ముకున్నటువంటి క్రీస్తు ఏమాత్రం సుఖపడ్డాడు ఈ లోకంలో? ఆయన దినదినము శ్రమ పడుతున్నాయి కదా, ఏ రోజు శ్రమ లేదు ఆయన జీవితంలో. ఏమండి, ఏ క్షణాన్న ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన? కనుక ఆయన చెప్తున్నది లోకంలో మీ శ్రమ అని. తర్వాత ఆయన ఫాలోవర్స్ శిష్యులు కానీ మరి అపోస్తులు కానీ చెప్పిన మాటలు, ఆ శ్రమలో అని ఏంటంటే ఒక మొక్కకు ఒక ఎరువు లాంటిది. బాగా గమనించండి, ఆ ఎరువు ఉన్నప్పుడు మాత్రమే అది మేవలంగా పెరిగి చక్కటి ఫలాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా అనుకోవచ్చు. కానీ శ్రమ వచ్చింది కదా అనుకొని మహాజ్ఞాని సొలొమోను గారు అంటున్న మాట ఏంటంటే 24వ అధ్యాయం సామెతలు 10వ వచనంలో, శ్రమ దినమున నువ్వు కృంగితే చేతగానే విడబైపోతావు. అంటే నీ ఆనందాన్ని కోల్పోతావు, సహనం లేనివాడవుతావు, ధైర్యం చెడిపోతుంది. ఇక ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వచ్చినట్టు ఊపిరాడ పరిస్థితుల్లో నలిగిపోయే ప్రమాదం ఉంటుంది అనే సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే విశ్వాసగా నువ్వు మార్చబడ్డావంటే విశ్వాసాన్ని దేవుడు అంత ఈజీగా విడిచిపెట్టలు. శ్రమలు వస్తే విడిచిపెట్టేస్తాడని, సంతోషం వస్తే నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావని కుదరదండి. అది జరగదండి. మీ దేవుడు విడిచిపెట్టడు, కానీ నువ్వు విడిచిపెట్టవచ్చు. మనం 2 in 1 ఉంటాం కదా ఎక్కువ శాతం. కనుక అలా కాకుండా శ్రమలు వస్తాయి తప్పనిసరిగా వాటిని సహించాలి. సహించితే తప్పనిసరిగా దాని పర్యవసానము మహా ఆనందమే తప్ప విషాదం మాత్రము ఉండదండి. కనుక ఎందుకంటే శ్రమలో కూడా దేవుడు తోడుంటాను అని 91వ కీర్తన మనం చూస్తాం. అంత విడిపిస్తాను, గొప్ప చేస్తా ఏమండి అంటాడు. ఇక 119వ కీర్తన మీరు చదువుకున్నట్లయితే 67, 71 వచ్చిన చదువుకుంటే, శ్రమ నుండి ఎండుట నాకు మేలైనది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అన్నట్టు మాటలు కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ నేను చెప్పబోయే మాట ఏంటి అంటే, నా ప్రియమైన సోదరుడా, సహోదరి, క్రైస్తవ జీవితానికి శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. శ్రమలు, శోధనలు అన్నీ వస్తాయి. ఓర్పుకి, ఆ విశ్వాసానికి పరీక్షగా వస్తాయి. కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే అవి వస్తున్నందుకు సహించి దీనికి రెట్టింపు దీవెన, ఆ శ్రమలో దేవుడు తోడుంటాడు, నేను కృంగిపోకూడదు అన్న ధైర్యంతో, దేవుని మాట మీద నీకు పరిపూర్ణ నమ్మకంతో మనం నడిచినట్లయితే తప్పనిసరిగా నీ అనుమతి లేకుండా వచ్చినటువంటి ఆ శోధన, ఆ శ్రమ నీ అనుమతి లేకుండా ఒక రోజును వెళ్ళిపోయే ముందు నీకు దీవెనిచ్చిపోద్ది. లేదా నువ్వు శోధన కృంగిపోయి ఉంటే ఆ శోధనే నేను కొంగదీసేసేటట్టుగా దేవునికి దూరస్థం చేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ శోధనలు అనేవి మనం 2 రకాలుగా తీసుకుందామండి. 2 రకాలుగా ఆలోచిద్దాం. ఎలాగంటే, మనిషి తను దేవునికి వ్యతిరేకంగా చేసుకున్నటువంటి ఒక క్రైస్తవుడు కావచ్చు, మరొకరు కావచ్చు. క్రైస్తవుడు అయ్యుండి కూడా దేవునికి వ్యతిరేకంగా చేసి శిక్ష పొందుకుంటారు. ఏమండి, ఒకటి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ పిల్లలకు మరి ఆ శిక్షగా వచ్చే శ్రమలు, శోధనలు ఉంటాయి. 1. 2, దేవుని బిడ్డలుగా జీవిస్తూ విశ్వాసానికి పరీక్షగా వచ్చే శోధన మరి శ్రమలు కూడా ఉంటాయి. ఈ 2 అండి. ఈ 2 కూడా ప్రియ దేవుని పిల్లలరా ఎవరి దగ్గర నుండి రావండి. ఈ 2 విషయాలు కూడా దేవుని దగ్గర నుండి వస్తాయి. ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఆ మాట చదువుకుందాం చూడండి ఒకసారి. ఇలాపవాక్యాల్లో ఇర్మియా గారు చక్కటి మాట చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, 1 మరలా చెప్తున్నాను ఈ మాట, 2 సార్లు రిపీట్ మరి చెప్పాలని చెప్తున్నాను. ఏంటంటే, శ్రమలు మనం చేసుకున్న దానికి శిక్షగా, అంటే దేవుని బిడ్డగా ఉండి చేసుకున్న శిక్షగా దేవుడు అనుమతిస్తాడు. మరలా 2వది, దేవుని బిడ్డగా నువ్వు విశ్వాసం బ్రతుకుతుంటే ఈ శ్రమలు, శోధనలు కూడా దేవుడే అనుమతిస్తాడు పరీక్షగా. 1 శిక్షగా, 1 పరీక్షగా. ఇవి రెండిట్లో ఎందుకు వచ్చినాయి అని మనం పరిశీలన చేసుకుంటే, ఎవరినో పాస్టర్ గారినో ఎక్కడికెక్కడికో వెళ్ళి పరీక్షించుకోవసరలే. ఒకసారి నీ గుండె మీద నా గుండె మీద చేసుకుని చెప్పుకుంటే, ఇవి నేను ఏది చేస్తూ వచ్చినవి అనే విషయము చెప్పగానే చెప్పేస్తాం మన సాక్షి. ఇలాపవాక్యంలో 3వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును వెళ్ళును కదా. ఆయన నోట నుండి ఏమొస్తాయి? కీడు, మేలు కూడా వస్తాయి. ఎలా చెప్పగలమండి ఉదాహరణ అని అంటే, అవ్వ ఆదాము చక్క మేలు చేసి తోటలన్నీ ఇచ్చేసాడండి, సంతోషంగా ఉన్నారు. ఓకే, తర్వాత వాళ్ళు చిన్న ఆజ్ఞతకి నుంచి పొరపాటు జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. మనందరికీ వాళ్ళు ఏం చేశాడు?
ఆ, ఆ, గెంటేసాడు, శిక్షించాడు. ఏమంటే షడప్ వెళ్ళిపోండి అన్నట్టుగా తోస్తాడు కదా. అంటే పెట్టింది ఆయనే సంతోషంగా అన్ని ఇచ్చి, తర్వాత తేడా వస్తే మనిషి విషయంలో తోసేసింది కూడా ఆయనే. అంటే రెండు విషయాలు కూడా దేవుడే అనుమతిస్తాడు. దేవుడే మన క్రియలు బట్టి చేస్తున్న సంగతిని మర్చిపోకండి. ఎందుకంటే మనం అనుకూలంగా ఉన్నంత వరకు ఆయనకు ఓకే, తను ఉంచవలసిన స్థానంలో ఉన్నత దశకు తీసుకుని వెళ్తాడు. ఆయన ఉంచిన స్థానం మనకు నచ్చగా దుష్టుడో లేకపోతే ఎవరో మన ప్రేరణ పట్టుకొని మన కానీ దుష్టుని ప్రేరణ పట్టుకొని మళ్ళీ దేవుని చిత్తానికి అవిధేయులైతే తను ఇచ్చిన స్థానం నుండి తీసేస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఆయనకి అనుకూలంగా జీవించినంత వరకు ఓకే, తన బిడ్డలుగా ఉంచుకుంటాడు. తను ప్రతికూలంగా ఉన్నప్పుడు తన బిడ్డవైనా సరే మరొకరి సరే తీసుకెళ్ళి పక్కన పెడతాడు. అదే దేవుని యొక్క కోపానికి గురి కావటం, శిక్షింపబడటం అనే సంగతిని చూసుకుంటే అది ఎంతో ప్రమాదంతో కూడిన పరిస్థితి. కనుక ఈ రెండు విషయాల్లో చెప్పాం. కనుక ఈ రెండు విషయాల్లో వారు చేసుకున్న దానికి అనుభవించినటువంటి శిక్షగా ఉన్నటువంటి ఎవరున్నారు? లేదు విశ్వాసాన్ని పరీక్షగా వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఎవరున్నారు అని కొన్ని 1-2 మాటలు చూసుకుంటే ఈ పరిస్థితిని బట్టి నీకు నాకు అర్థమైపోద్ది. నేను ఎక్కడున్నాను, ఏ పరిస్థితులు నేను ఉంటున్నాను అని ఆ వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను నువ్వు వింటూ అది మన జీవితానికి పోల్చుకుంటూ మరి అలా ఉన్నానా లేదని పరీక్షించుకొని మరి లోటుపాట్లు ఉంటే దిద్దుకోవటమా, లేకపోతే విశ్వాసంతో కరెక్ట్గా పరీక్షలు వస్తుంటే నువ్వు ధైర్యంగా ఓపిక కలిగి పరీక్షతో ఆ నెగటివ్ స్థితిలో ఉండవా అని పరీక్షించుకుంటే నీ జీవితం నీకే, నా జీవితం నాకే అర్థమైపోద్ది. చూడండి ప్రియమ దేవుని పిల్లలరా, మొదటిగా మరి విశ్వాసానికి పరీక్షగా దేవుడు అనుమతించినటువంటి మరి పరీక్షను మనం ఒక చూద్దాం. విశ్వాసిగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు నీ జీవితంలో పరీక్షగా అనుమతించినటువంటి ఆ విశ్వాసానికి పరీక్షగా అనుమతించినటువంటి శ్రమలు, శోధనలు మనం చూద్దాం. ఒక ఆయన్ని మీ ముందు పెడతా, ఎంతమంది ఉన్నా ఒక ఆయన మాత్రం మీకు ముందు పెడతా. ఏంటి అని అంటే మనందరికీ తెలిసినట్టు విషయమే. చాలా బాధతో ఈ విషయం మనకు కనబడుద్ది. అంత శిక్ష కానీ, అంత కఠినమైన పరీక్ష కానీ మరి ఆనాటి భక్తులు ఎవరు పొందినట్లుగా మనకు కనబడదండి. ఆయన ఎవరు అని అనగానే మరి యాకోబు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళి రావాలండి మనం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి ఒక మాట చదువుకొని అక్కడికి రావడానికి ప్రయత్నం చేద్దామండి. 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 11వ వచనం చదువుతున్నానండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అండి. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ స్థితిలో ఏం కలిగి ఉన్నాడో మనకు ఇక్కడ చెప్తున్నాడండి. ఈ విషయం కలిగి ఉండటానికి ఆయనకి ఎటువంటి శ్రమలు వచ్చినాయో ఆ వ్యక్తి పుస్తకం దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళడానికి ప్రయత్నించారు. చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5:11. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అంటున్నాడు. అంటే యోబు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? యోబు గారు క్రైస్తవ జనాంగానికి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు తమ్ముడు గారు ఏంటి యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, మీరు యోబు యొక్క అంటే సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాం. సహించాలి, శోధన సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. వీటన్నీ నేర్పించటానికి ఆ యొక్క శ్రమలు, శోధనలు ఒక సాధనం అలా తీసుకున్నాలి. ఆ సాధనాన్ని సాధ్యపరచుకుంటానికి దాన్ని భరించే ఓపుతో మనం ముందుకు వెళ్ళాలి. ఏవి రాలేదనుకోండి, క్రీస్తు నమ్ముకొని ఏవి రాలేదనుకోండి, అన్నీ వచ్చేస్తే మరి ఇక నువ్వు దేంట్లో విజయం సంపాదించినట్టు? ఏమంటే గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేయం. యోబు యొక్క సహనమును మీరు యోబు యొక్క సహనము గుర్చి మీరు వింటిరి కదా. యోబు గారు సహించారట. పాపం ఏం జరిగిందో ఆయనకి అని అంటే ఇక అది వర్ణించలేనటువంటి అంత భయంకరమైన స్థితి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఆ విషయము అంటే ప్రియమ దేవుని పిల్లలారా, మనందరికీ తెలిసి యోబు పుస్తకంలో మనం చూసినట్టే యోబు గారు పోనీ ఏమైనా భక్తి లేనివాడా అంటే కాదు. ఆయన మహాభక్తుడు, అంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, తన కుటుంబం విషయంలో చక్కటి ప్రార్థనాపరుడు, మంచి లక్షణాలు కలిగినటువంటి ఆయన. అంటే కల్దీలు అనేటువంటి సందర్భం ఇక్కడ కనపడదండి. అబ్రహాము కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన. ఏదో ఆస్తిపరుడు అంటే ఆనాటి కాలంలో గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు పనివారు కలిగి ఉంటే వాళ్ళు ఆస్తిపరులు. అండ్ ఆనాటి కాలంలో అది ఆస్తి. కనుక ఇప్పుడు అటువంటి కోమకు సంబంధించినటువంటి ఊజు దేశంలో ఉన్నటువంటి, ఇప్పుడు అది టర్కీ అనుకుంటా, ఇరాను ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఊరండి అది. కనుక ఈయన మాట్లాడుతూ ఈయన ఏంటంటే ఈయన 10 మంది పిల్లలు ఉన్నారు, 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తె, 10 మంది ఉన్నారు, పనివారు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, భక్తి బాగుంది. కానీ
అదే లోకంలో ఉన్న దుష్టుడు ఊరుకోడు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ మీ వాడు ఊరకనే ఉన్నాడా ఏంటి అని చెప్పడానికి, ఇదిగో ఒక్కసారిగా నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వు, నీ ఎదుటనే అవన్నీ తీసేస్తే, నీ ఎదుట కలిగి ఉన్న తీసేస్తే నేను దూషిస్తాడు అని యోబుకు తెలియకుండానే యోబు మీద దేవుడు పెట్టుకున్న నమ్మకానికి యోబుకి పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్ష కొనసాగించింది మాత్రం శోధించేసిన పరిస్థితి దుష్టుడు తీసుకున్నాడు. ఆ మాట చదువుతున్నాను చూడండి. మొదట అధ్యాయం 2 విధాలు చేస్తాడండి. 2 విధాలు కూడా చెప్పనివ్వండి నన్ను. మొదట దేహమును మాత్రం ఏం చేయొద్దు. నువ్వు తనకిచ్చిన ఆస్తిని అది కలిగిన దాని మీద అన్నావు కదా, ఓకే శాంక్షన్ అన్నట్టుగా చెప్పేశాడు. వాటి మీద చేశాడు. ఏం చేశాడు మొత్తం మీద ఆ సందర్భంలో మొదటి శోధనలో మొత్తం అన్నీ కూడా, మొత్తం పశువులు పోయినవి, ఒంటెలు పోయినవి, గాడిదలు పోయినవి, ఎద్దులు పోయినవి, పనివారు చనిపోయారు. చివరికి ప్రియ దేవుని పిల్లలరా, తనకున్నటువంటి 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. బాగా గమనించాలి. శోధన అనేది ఎంత కఠినంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంతగా అసలు ఆ బైబిల్ చరిత్రలో ఈయన చదివినప్పుడు నాకు చాలా కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకో తెలుసా, ఒక్కసారిగా ఇంత బాధని ఎలా తట్టుకున్నాడు. 10 మంది కుమారులు పిల్లలు చనిపోయారా. ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా రెండు మాటలు దేవుడే స్వయంగా వీళ్ళ మీదకి రప్పించినట్లుగా 2 మాటలు మనకు కనబడతాయండి. పిల్లల మీదకేమో సుడిగాలి వచ్చి ఇసిరిందంట. గాలి ఎవరు రప్పించగలరు? ఎవరు అలా కాదండి. తర్వాత ఎద్దులు వచ్చినప్పుడు ఏమంటున్నాడు, గొర్రెలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా, ఆకాశం నుండి అగ్ని వచ్చింది అంటున్నాడండి. అంటే అగ్ని రప్పించాలి అన్నా ఏ మనుషుడు వల్ల కాదు, తన పిల్లలైన వారు అడిగితే వస్తుంది. ఇప్పుడు కాల్సిన అగ్ని రప్పించాలంటే దేవుడే రప్పిస్తాడు. ఇక సుడిగాలి ద్వారా వచ్చిన బిడ్డలు చనిపోయారంటే గాలిని రప్పించాలంటే తన ధనాగారంలో నుండి వస్తుంది గాలి అంటాడు మరి ఇర్మియా పుస్తకంలో. కనుక ఈ 2 విషయాల్లో దేవుడే ఇటు చేస్తున్నాడు, దేవుడే ఇటు చేసాడు అంటానికి, నమ్మ పలకటానికి, లేకపోతే దేవుడు చేయించాడు, లేదా దేవుడు చేసాడు అంటానికి. కానీ దేవుడు అనుమతి ఇచ్చాడు, చేసింది దుష్టుడు. కానీ అనుమతి మాత్రం తప్పనిసరి. దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా నీ ఒంటి మీద కూడా వాళ్ళతో. హైందవ సోదరులు అంటారు, ఏదో మనోడు ఒక ఆయన ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదట. ఏమంటే మరి వాళ్ళకి ఏంటో నాకే తెలియదు, కానీ దాని వేరునా మనకి ఇక్కడ కూడా బైబిల్ చెప్తున్నమాట. ఎందుకు బైబిల్ అంత స్పష్టం చెప్తుందంటే, మిమ్మల్ని ముట్టినవాడు నా కనిగుడ్డును నా కంటి పాపను ముట్టినటువంటి వాడు. నాతో ఎవరు మిమ్మల్ని ముడితే అంత సెక్యూరిటీ మనకుంది దేవునిలో. అందుకే చుట్టూ దూతలు కావలం పెట్టాడు యోబు గారికి. అంతకుముందు దుష్టుడు రాలేకపోయాడు. కానీ అది తీసేయి, నువ్వు కలిగిన దాన్ని నువ్వు నేను తీసేస్తాను, నువ్వు అనుమతి ఇవ్వు అంటే తీసుకున్నాడు. మొత్తం మీద అన్నీ చేశాడు. ఒక్కసారిగా ఆ బైబిల్ చరిత్రలో 10 మంది బిడ్డలను కోల్పోయి అన్నీ కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అని అంటే యోబు తప్ప మరొకరు లేరేమో అనిపిస్తుంది. అంత బాధని ఎలా ఓర్చుకున్నాడంటావు? ఎలా ఓర్చుకున్నాడండి? తర్వాత అప్పుడు ఏమన్నాడంటే 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకుని నేల మీద సాష్టంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో దిగంబరిన వచ్చుతుని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయంలోనూ యోబు ఏ పాపం చేయలేదు గనుక చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మనమైతే ఒక పిల్లవాడిని చూచ్చు కదా, ఒకటాన్ని చూచ్చు కదా అన్నట్టుగా మాట్లాడతాం. యోబు గారి సహనంలో కూడా, అంత వేదనతో కూడిన పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క ఆ భక్తి, ఆ రేంజ్ ఎలా ఉందో సత్యం. ఆ భక్తిలో ఆయన ఇచ్చాడు కదా, తీసేసుకున్నాడు, ఆయన ఇష్టమైంది, ఇంతకాలం ఉండాలనుకుని ఇచ్చాడు అని అనుకొని అదంతా కూడా సహనంతో సహించాడండి. 2వ మాట కూడా చూసి మరి నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నానండి. 5వ వచనంలో కూడా చూస్తే ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలరా, తనకు కలిగినది యావత్తు నరుడిచ్చాను కదా. ఇంకొకసారి 5వ వచనం అండి, ఇంకొకసారి నీవు చేయి చాచి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనే 2వ పర్యాయం. అంటే ముందేమో కలిగిన పోగొట్టాడు, దేహాన్ని ముట్టొద్దు అన్నాడు. 2వ పర్యాయం దేహాన్ని ముట్టుగాను ప్రాణానికి మాత్రం హాని చేయొద్దు అని 2వ అవకాశం ఇచ్చాడు. అప్పుడు కురుపులతో మొత్తాడు. అంటే నడినెత్తుండి అరికాల వరకు కూడా పచ్చి పుండులాగా పుట్టేసినాయి. చిల్లపెంకులు తీసుకొని గోక్కోవటం ప్రారంభించాడు. ప్రియ దేవుని పిల్లలరా, అంత బాధను అనిపిస్తున్న సందర్భంలో కూడా తన భార్య వచ్చింది. 9వ వచనంలో తన భార్య వచ్చింది. ఏమండి, అతని భార్య వచ్చి, నీవు ఇంకని యథార్థను వదలకుందువా అని దేవుని దూషించి మరణం కమ్మనను.
అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఏమండి, మాట గమనించండి. అంటే ఎంత బాధను అనుభవించాడండి. అసలు ఎలా ఓపిక పట్టగలిగాడు అని అంటే, ప్రియదేని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆత్మ మన బాధను భరిస్తుందండి. ఈ శరీరం కాదండి. కానీ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా శిక్ష కూడా మంచిగా లేకపోతే శిక్ష కూడా ఆత్మకేనండి. కనుక భరించేది అంతా కూడా ఎవరు తెలుసా? మనలో ఉన్న వ్యాధి బాధను భరించేది ఆత్మ. కనుక ఆ ఆత్మానుసరమైన జీవితం మీద వస్తున్న పరీక్షను ఆయన అర్థం చేసుకొని ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ భక్తి ఉన్నందుకు గాను ఆ దుష్టుడు యొక్క శోధింపబడిన తర్వాత చివరాఖరికి ఏమంటాడో తెలుసా? 23వ అధ్యాయం 10వ వచనంలో, మరి ప్రియదేవుని శోధింపబడిన మీద నేనేమైనా సువర్ణ వల్లే నేను బంగారంలో మారటానికి నాకు శోధన కలిగింది అని మరి 42వ వచనం చూస్తే, మరలా తిరిగి తన స్నేహితులైన వారు కూడా, అప్పుడు ముందే స్నేహితులను కూడా ఎంతో హేళన చేసి రకరకాల హింసించిన ఆ స్నేహితులైన వారు అందరి కొరకు ప్రార్థించాడు. 2 అంతల దీవెను తిరిగి పొందుకున్నాడు. మరి ఇప్పుడు శోధన సహించినందుకు గాను శోధనలు మహా ఆనందంగా ఎంచుకోనండి అన్నది మహా ఆనందం వచ్చిందా లేదంటారా? దేవుని మాట చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మరి ఇట్టిది నీకు కలుగుతున్నప్పుడు చిన్ని శోధనకి ఎందుకు పడిపోతావు? నీవు చిన్ని కష్టమో నష్టమో శోధనో కలతో నలతో కలిగిందనుకోండి, ఎందుకంత ఇబ్బంది పడిపోతావు? అసలు ఏంటోనమ్మా ఈ సంవత్సరం అంతా బాగాలేదు, ఏంటోనయ్యా ఈ నెలంతా కూడా మరీ మా జీవితము అస్సలు ఏది లేదు, చేసేదానికి వచ్చేదానికి పొంతన లేదు అని అంటూ రకరకాల మాటలు మాట్లాడుతుంటావు. కరెక్టా? అసలు ఎందుకు నువ్వు నీ మనస్సాక్షిని అడుగు చూడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏది నా లోపమైన ఉందా? దేవుని పరీక్ష అసలు ఎందుకు అని మనస్సాక్షితోనూ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నిన్ను నువ్వు పరీక్ష పెట్టుకొని సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకొని చూసుకుంటే తెలిసిపోయేదానికి, బయటకు వచ్చి దేవుడు నేనేదో మహాభక్తులాగా దేవుడు ఏదో అన్యాయం ఏదో చేసినట్టుగా చెప్పగానే చెప్పుతూ మరి దేవుని నామం దోషం పాలు చేసేటప్పుడు ప్రథముడు నువ్వు కాదా ఈరోజు? అట్లాంటి వారు కాదా? కరెక్ట్ కాదు. నా ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికైనా ఆలోచిద్దాం. కనుక యోబు గారు అలా సహించాడు కనుకనే అది ఎవరా? దేవుని బిడ్డలుగా ఉన్నందుకు, భక్తిపరుడుగా విశ్వాసం ఉన్నందుకు గాను ఆ విశ్వాసానికి పరీక్షగా దేవుడు అనుమతిచ్చాడు, జయం పొందాడు. ఇట్టి జయము మన జీవితంలోకి వచ్చినప్పుడు నిలబడేటట్టు వారిగా ఉండాలని వాక్యం తెలిపిస్తుంది. ఇక రెండో మాటగా, అంటే వారు చేసుకున్నది వారి నెత్తి మీదకి వచ్చేటట్లుగా ఆయన కూడా శిక్షకు కానీ మరి శ్రమకు కానీ అనుమతిస్తాడు. ఎవరండి? వాళ్ళని 2 మాటలు చెప్పుకుంది. చెప్పండి, ఎవరి జీవితంలో అనుమతించాడు అంటే, ప్రియమ దేవుని బిడ్డలారా, 1, 2, 3 అని చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి విధానంలో విగ్రహారాధనకి లోనైపోయినప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నా, న్యాయాధిపతులు మనం చదువుకున్న ఎన్నో పర్యాలు ఆయన మాటను ధిక్కరించారు కనుక ఎన్నో రకాలు శిక్షించినట్లుగా కనపడుద్ది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇదిగో నేను పిల్లలు కన్నాను, పెంచాను. అంటే కన్నందుకు ఎంత బాధపడ్డానో, పెంచినందుకు ఎంత బాధపడ్డానో, చివరికి పెరిగిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటో తెలిసిన నాకు ప్రతిఫలంగా నా మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసే స్వభావం ఎవరిదో తెలుసా? ఎద్దులు గాడిదలది. అటువంటి వారిగా తయారైపోయారు. బుద్ధి జ్ఞానులు గుర్రాల వల్లే తయారైపోయారు. అందుకే నడినెత్తు నుండి అరికాల వరకు పచ్చి పుండ్లో కట్టబడలేదు, పిండబడలేదు. ఇది శిక్షగా వచ్చేది. అరికాల నుండి నడినెత్తు వరకు కూడా శిక్షగా వచ్చింది. దుష్టుని యొక్క ప్రేమ బట్టి యోబు గారికి పచ్చి పుండ్లు అరికాల నుండి నడినెత్తు వరకు కూడా కురుపులు పుండ్లు వచ్చాయి. అది పరీక్షగా, ఇది శిక్షగా. ప్రియ దేవుని పిల్లలారా, శిక్ష ఒకే కోణంలో ఉండొచ్చు. దీన్ని బట్టి ఏమంటారంటే, భక్తుడికి ఎలాగొచ్చింది, భక్తి లేనుడికి ఎలాగొచ్చింది, ఏంటి ఇప్పుడు మనం ఏమన్నా భక్తులకి వెళ్ళాలా ఏంటి అని అనుకుని రకరకాలుగా ఉన్న పరిస్థితిని చూస్తారు. కానీ దానిలోన అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని ఎవరు గమనించట్లేదు. ఈరోజు మీరైనా గమనిస్తారు అని ప్రభుని బట్టి నేను కోరుకుంటున్నా. కనుక ఇలా చేసిన తర్వాత ఇక వ్యక్తుల పేర్లు చెప్తాను చూడండి. సంసోను మనందరూ తెలుసు. బలం అంటే ఏంటో ఆ నాటకాలను చూపించిన దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏమండి ఏం చేశాడు? తనకు తానుగా శరీరక్రియలో పడిపోయి ఢిల్లీలా తర్వాత తిమ్నాతులో పడ్డాడు కనుక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం శిక్షణ గురించి మనకు అక్కడ చూసుకుంటామండి. సొలొమోను గారు మనం చూసుకున్నట్లయితే దేవుడి జ్ఞానం అంటే ప్రపంచానికి నలుమూలల పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు చేశాడు. కానీ తన భార్యల వల్ల ఏం చేశాడంటే తన మనసు త్రిప్పేసుకొని అన్యదేవతలు గుళ్ళు కట్టాడు.
ఇస్రాయేల్ ఎక్కువ దేవతారాధన అన్యదేవ వైపు వెళ్ళటానికి మెయిన్ కారణం ఇది సొలొమోను గారు అనొచ్చాడు చాలా వరకు. ఆయన గుళ్ళు కట్టేసాడు కనుక దేవుడు ప్రత్యక్షమే అడిగినప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆ విధంగా శిక్ష తెచ్చుకున్నాడు, తన నెత్తి మీదకి వచ్చాడు. చివరిలో చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుద్ది. ఇక ఆ కారణం మనం చూసినట్లయితే ఆ యొక్క హాయి పట్టణం నుండి బంగారం ఏది తీసుకోకూడదు చెప్పించబడిందంటే ఇంట్లో పెట్టుకున్నాడు. తన కుటుంబాన్ని రాళ్లతో కొట్టి ఆకూరు లోయలు తన కుటుంబాన్ని చంపేసేస్తారు కదా యెహోషువ కాలంలో. అది యెహోషువ 7వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మరొక మాట గెహాజీని మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క నయమాను తెచ్చిన బంగారం వద్దు అని స్వస్థ పొంది వెళ్ళిపోతుంటే ఇక్కడ అది కుష్ఠవ్యాధిని పోగొట్టుకొని నయమానాలు ఊరు వెళ్తుంటే ఆ నయమాను కుష్ఠవ్యాధి తెచ్చుకోవటానికి తన వస్త్రాలు సేనారు బంగారం పొలాలు అన్నట్టుగా తెచ్చుకొని గెహాజీ దేవుని శిక్ష తెచ్చుకొని ఎలీషా దగ్గర వెళ్ళిపోయి తనకి తన కుటుంబానికి కుష్ఠవ్యాధి తెచ్చుకొని దేవుని దగ్గర గెంటి వేయబడించుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా చూస్తే కయ్యోను కూడా మనం తీసుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తను చేసుకున్న తప్పు తన మీదకి వచ్చిన దేశదిమ్మరైపోయాడు. ఏమండి, భయంకరమైన శిక్ష. ఆయన సందులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇలా మనిషి తను దేవునికి ఆయాసకరం చేసుకున్నది దేవుడి శిక్షని అనుమతిస్తాడు. అది మరి ఆ శిక్ష ఏ రూపాయన ఉండదు. ఆర్థికమా, శారీరకమా, మానసికమా, లేకపోతే ఉన్నాయని ఊడిపోతామా, లేదంటే ప్రాణం పోవటమా, అలా ఉంటుంది. ఇక మొదటిగా 2 అన్నాను కదా, 2 మరొకసారి చెప్తున్నాను. యోబు గారు భక్తుడు కనుక ఆయన కూడా ఏం చేస్తుంటే శ్రమను శిక్షను అనుమతించాడు. అది ఎందుకు అంటే విశ్వాసకి పరీక్ష. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే శ్రమలకు జరగకండి. ఇప్పుడు ఇక నుండి కూడా మన శ్రమల గురించి యేసు ప్రభు యొక్క శ్రమలు ఎలా పడ్డాడు, ఎందుకు పడ్డాడు, ఏమంటే ఎందుకు అనుమతించాడు దేవుడు అనేది చెప్పాలంటే ఇది కొద్దిగా అర్థమైతే, ఈ మాట కొద్దిగా గ్రహిస్తే శ్రమ అనేది ఈ పరిస్థితి బట్టి వస్తుంది కనుక రేపు యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు శ్రమలకు కారణం ఎలా ఉంటుందా అని కొద్దిగా అవగాహన కలిగి ఉండటానికి బాగుంటుందని నాకు ఇచ్చినటువంటి దేవుడు చిన్న ఆలోచన బట్టి మీతో పంచుకున్నాను. శ్రమలో కృంగిపోవద్దు, శాతగానంలో అయిపోయి దేవుని కోపానికి గురి కావద్దు. కనుక శ్రమలో ధైర్యంగా ఉందాం, ఓర్చుకుందాం, ఓపిక కలిగి ఉందాం. అవి మేలుకరంగా ఉంటాయి. మనకి అన్ని పాఠాలు నేర్పిస్తున్నట్టుగా మనం గమనించుకొని ఆ పరిస్థితులు గుండా ఒక్కొక్క పాఠం నేర్చుకొని ధైర్యపరచబడి శ్రమలో ఉన్న దీవెన ఆ ఫలాన్ని ఆనందమైనది కనుక అది పొందుకునేటటువంటి కృప, అటువంటి విధానం ఆలోచించి ఆత్మ తోడ్పాటు నీకు నాకు కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది. తలలోంచండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, వినిన వాక్యం మా అందరి హృదయ ఫలింపచేయండి. మీ చిత్తానుసరి మాకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు చేసుకున్న దానికా పరీక్షగా అని గుర్తెరిగి, రెండింటికి పరిష్కారం అయితే మీ దగ్గరే ఉన్నది అని గుర్తెరిగి, మీ చిత్తాన్ని బట్టి పోగొట్టుకోవటమా, శ్రమలో పడుకొని